తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం అమలు చేస్తున్న ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్కు సంబంధించి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనల్లో అర్హతలు, నెలవారీ చందాలు, కుటుంబ సభ్యుల నమోదు, డిజిటల్ యాక్సెస్ వంటి అంశాలపై స్పష్టత ఇచ్చింది. ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు కల్పించిన కొత్త సౌకర్యాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తప్పనిసరిగా ఈహెచ్ఎస్ పథకంలో భాగం కావాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది ఆప్షనల్ స్కీమ్ కాదని, ఉద్యోగులందరికీ ఆరోగ్య భద్రత కల్పించడమే లక్ష్యమని పేర్కొంది. అయితే భార్యాభర్తలు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులైతే వారిలో ఒక్కరు మాత్రమే ఈ స్కీమ్ను వినియోగించుకోవచ్చని నిబంధనలో పేర్కొన్నారు. ఒకరు ఉద్యోగంలో ఉండి మరొకరు పెన్షనర్ అయినా ఇదే రూల్ వర్తిస్తుంది. ఈ పథకాన్ని మొదటి దశలోనే పలు కీలక సంస్థలకు విస్తరించారు. యూనివర్సిటీలు, గురుకుల పాఠశాలలు, కళాశాలలు, అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల సిబ్బందిని కూడా ఇందులో చేర్చడం గమనార్హం. దీంతో విద్యా, వ్యవసాయ రంగ ఉద్యోగులకు కూడా ఆరోగ్య రక్షణ అందుబాటులోకి రానుంది. ఇక చందాల విషయానికి వస్తే ఉద్యోగుల బేసిక్ పే నుంచి ప్రతి నెల 1.5% చందా కట్ చేయనున్నారు. ఈ విధానం జూన్ నెల నుంచి అమల్లోకి రానుండగా జూలైలో వచ్చే జీతం నుంచి డిడక్షన్ ప్రారంభం కానుంది. అదే సమయంలో సిపిఎస్ కింద రిటైర్ అయిన ఉద్యోగుల కోసం కూడా ప్రత్యేక విధానం తీసుకొచ్చారు. వారు రిటైర్ అయ్యే సమయానికి ఉన్న చివరి బేసిక్ పే ఆధారంగా చందా లెక్కించనున్నారు. ఈ భారీ పథకం నిర్వహణలో డేటా నిర్వహణకు కూడా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. ఉద్యోగుల వివరాలను ఆయా శాఖల డీడీఓలు, హెచ్ఓడీలు అప్డేట్ చేయనుండగా పెన్షనర్ల సమాచారం పీపీఓలో నమోదు చేయనున్నారు. మొత్తం ఈహెచ్ఎస్ పోర్టల్ నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ఆర్థిక శాఖ పర్యవేక్షించనుంది. కొత్త కార్డుల కోసం మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. పాత ఈహెచ్ఎస్ డేటాను ఆధారంగా తీసుకొని వివరాలు ఆటోమేటిక్గా అప్డేట్ చేస్తారు. అనంతరం ఉద్యోగులు ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో లాగిన్ అయి తమ ఈహెచ్ఎస్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొత్తం ప్రక్రియను డిజిటల్ విధానంలో నిర్వహించడం ద్వారా పారదర్శకత, వేగం పెరగనుంది. అత్యంత కీలకంగా మారింది కుటుంబ సభ్యుల నమోదు నిబంధన. తెలంగాణ ఇంటిగ్రేటెడ్ మెడికల్ అటెండెన్స్ రూల్స్ 1972 ప్రకారం మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సౌకర్యం కల్పించారు. ఇకపై మహిళా ఉద్యోగులు తమ పిల్లలతో పాటు సొంత తల్లిదండ్రులు, అత్తమామలను కూడా ఈహెచ్ఎస్ కింద డిపెండెంట్గా నమోదు చేసుకోవచ్చు. మారుతున్న కుటుంబ వ్యవస్థలకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మహిళా ఉద్యోగుల్లో సానుకూల స్పందన తెచ్చిపెడుతుంది. మొత్తంగా చూస్తే కొత్త ఈహెచ్ఎస్ మార్గదర్శకాలు పూర్తిగా డిజిటల్ పారదర్శక విధానంలో రూపొందించబడ్డాయి. ఉద్యోగులు, పెన్షనర్లకు సులభమైన సేవలు అందించడంతో పాటు కుటుంబ భద్రతకు కూడా ప్రాధాన్యం ఇచ్చినట్టు స్పష్టమవుతుంది.